రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మోంతా తుఫాన్లో నీట మునిగిన పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి మోంతా తుఫాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని తెలుసుకున్నారు. నీట మునిగిన పొలాల్లోకి స్వయంగా దిగి నష్ట తీవ్రతను రైతుల నుండి, జిల్లా కలెక్టర్, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల నుండి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలబడుతుందని, నష్ట తీవ్రతపై ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టానికి పరిహారం ప్రభుత్వం రైతుల ఖాతాలలోనే త్వరలో జమ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్స్ సార్, ఇది దివిసీమ సార్. యాక్చువల్లీ ఇఫ్ యూ రికలెక్ట్ సార్ 1977లో కూడా మేజర్ సైక్లోన్ ఇదే ఏరియా సార్. యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్. యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫన్ సార్. యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు 80% చెట్లు ఇదే ఏరియా సార్. ఇంకొక 3-4 మండల్స్లోనే ఉన్నాయి. సో దే ఆర్ వెరీ వల్నరబుల్ సార్. రెండోసారి అవుట్ ఫాల్స్ గత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేసింది సార్. అవుట్ ఫాల్స్ గేట్లు మీరు కూడా అవునవునవునవును అది 38 కోట్లతో గవర్నమెంట్కి వెళ్ళింది. అది అయితే తప్ప 5,000 ఎకరాలు ఇవాళ సముద్ర నీరు వచ్చి పంట పండించుకుంటారు సార్. కాన్సెప్ట్ ఏమంటే సార్, ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి సార్. ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్తుంది, అక్కడ నుంచి కాదు. బట్ ఇప్పుడు అవుట్ ఫాల్స్ లూయిస్ లేదు కనుక వీ కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇంటూ డ్రైనేజ్ సార్. దానివల్ల కూడాను ఇనండేషన్ ఎక్కువైపోతుంది సార్. అప్పుడు పంట నష్టం ఎక్కువవుతుంది సార్. అందులో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్. దానివల్ల కూడా అంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తుంది. కోర్టు వచ్చేస్తూ ఉంటుందా? కోర్టు వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళ్తారు. జగదట్టేసినప్పుడు ఈ పొలాల నీరు బయటకు వెళ్ళాలి సార్. ఎలా 2 మండలాల్లో చేరుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ మళ్ళీ కట్టడానికి వస్తుంది. పాత అవుట్ ఫాల్స్ లూయిస్ ని కరెక్ట్ గా పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్. ఇంకా మనం అక్కడ నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు, ఓన్లీ ఇక్కడ నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్. దానివల్ల అట్లీస్ట్ 50% ఆఫ్ ది ఇరిటేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్. అది చాలా ఇప్పుడు దాదాపు 5,000 ఎకరాల్లో నీరు ఉంది. ఇది ఒక రికరింగ్ ఇష్యూనా? అవును సార్, వెరీ రికరింగ్ ఇష్యూ. ఇక వార్తలు ముగించే